హాయ్ ఫ్రెండ్స్, ఏ ఫర్ యూ టెక్ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే మన యూట్యూబ్లో వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, నాకు తెలిసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో కింద అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో ఏ ఫర్ యూ టెక్ అని టైప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. అంతేకాకుండా www.ashokkandukurri.blogspot.com అనే బ్లాగ్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిపోండి. క్రియేటర్ స్టూడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇట్లాంటి ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది చూసారా, ఇక్కడ యారో మార్క్ అప్ సైడ్ సింబల్, ఈ అప్లోడ్ మీద క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఈ అప్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఒక విండో ఓపెన్ అయిపోతుంది. విండో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్లోడ్ యారో మార్క్ అనేది అప్ సైడ్ కి చూపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇది పూర్తిగా రెడ్ కలర్ లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ లోకి వచ్చాక మనం అప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, సెలెక్ట్ ఫైల్స్ టు అప్లోడ్ అని కనపడగానే ఇక్కడ నేను ఇప్పుడు ఒక వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి, దీని మీద ఇలా క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ మీద పెట్టండి. ఓపెన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు ఆ వీడియోకి ఏదైతే ఇది ఇస్తారో చూసారా ఫ్రెండ్స్, ఏదైతే ఒక టైటిల్ ఇస్తారో ఆ టైటిల్ అనేది ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ టైటిల్ అనేది చేయకుండానే ఇక్కడ టైటిల్ అయిపోతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్, ఇక్కడ అంటే అసలు ఈ వీడియో దేని గురించి, ఎందుకు పనిచేస్తుంది, ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్స్, అంటే ఈ వీడియో సెర్చ్ లో రావడానికి, అంటే సెర్చ్ ర్యాంకింగ్ లో రావడానికి ఇప్పుడు ఈ పర్టికులర్ కీవర్డ్స్ తో యూజ్ చేస్తే మీ వీడియో అనేది ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. లేకపోతే మనం ట్యాగ్స్ అనేది యూజ్ చేయకపోయినట్లయితే చివరి పేజీల్లో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వీడియో పాస్ చేసి మొత్తం అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకుంటున్నట్లయితే ప్రాసెసింగ్ కూడా అయిపోతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ డన్ అని చెప్పేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాసెసింగ్ డన్ అని చెప్పేసి కనిపించగానే ఆటోమేటిక్ గా ఇదిగోండి, ఇక్కడ ఇలా మనం వీడియో పెడతాం కదా, ఆ వీడియో యొక్క ఐకాన్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఆ వీడియో యొక్క ఐకాన్ అనేది లోడ్ అయిపోయాకనే ఇక్కడ మీరు కొద్దిగా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఆ వీడియో యొక్క ఐకాన్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా మనం కస్టమ్ థంబ్నెయిల్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కస్టమ్ థంబ్నెయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇదిగోండి, ఇక్కడ ఐకాన్ వచ్చేసింది. ఈ కింద ఇంతకు మీకు చెప్పాను కదా, ఇదిగోండి ఇట్లా 3 ఐకాన్స్ వస్తున్నాయి. ఇందులో మీరు ఏది సెట్ గా థంబ్నెయిల్ చేసుకోవాలి. ఇందులో ఒకవేళ మీకు ఈ వీడియోలోనే ఏదో ఒక థంబ్నెయిల్ అనేది నచ్చినట్లయితే మీరు ఇక్కడ నుంచి అయినా థంబ్నెయిల్ సెట్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఒక కస్టమ్ థంబ్నెయిల్ ఉంది అని అనుకుంటే ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఏదన్నా కస్టమ్ థంబ్నెయిల్ ని, అంటే ఇదిగోండి ఇక్కడ పిక్చర్స్ లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఒక దాన్ని ఇట్లా డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అది కస్టమ్ థంబ్నెయిల్ కింద సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ఏ కస్టమ్ థంబ్నెయిల్ ఇది సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కస్టమ్ థంబ్నెయిల్ కింద. లేదు మీ దగ్గర గ్యాలరీలో ఉంది అనుకుంటే మీరు ఆటోమేటిక్ గా అదైనా సెట్ చేసుకోవచ్చు. నేను ఇది సెట్ చేశాను. ఇదిగోండి, దాని చుట్టూ రెడ్ కలర్ అవుట్ లైన్ ఒకటి కనిపిస్తుంది చూసారా. ఒక 2 minutes లో ఇదిగోండి ఇక్కడ డ్రాఫ్ట్ సేవింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ పబ్లిష్ అని చెప్పేసి మనకు బ్లూ కలర్ లో ఎప్పుడైతే వస్తుందో ఇంకప్పుడు మనం దీన్ని పబ్లిష్ చేసేయచ్చు అనమాట. ఇదిగోండి, ఆటోమేటిక్ గా ఇంతకడ దాకా ఇక్కడ ఉన్న ఇది వేరు, ఇప్పుడున్న ఇది వేరు చూసారా. ఇదిగోండి సెట్ అయిపోయింది. ఇంతకడ దాకా ఉంది ఇది. ఇప్పుడు మనం దీన్ని పబ్లిష్ మీద క్లిక్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్. పబ్లిష్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్ గా వెంటనే అది వీడియో అనేది మీ యొక్క యూట్యూబ్ అకౌంట్ లో కానీ లేకపోతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ పబ్లిష్ అవుతుంది. మీకు కనుక బ్లాగ్ ఉన్నట్లయితే బ్లాగ్ లో క్లిక్ చేసుకోవచ్చు, బ్లాగ్ లో షేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఉంటే ఇక్కడ ఫేస్బుక్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు ఫేస్బుక్ అనేది ఒక చిన్న పాపప్ ఒక విండోలో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని అడిగిద్ది ఇది పేజీలోకి షేర్ చేయాలా లేకపోతే ఎట్లా ఫ్రెండ్స్కి షేర్ చేయాలా, ఎలా షేర్ చేయాలి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుద్ది. మీరు ఇదిగోండి ఇక్కడ షేర్ ఆన్ యువర్ టైమ్ లైన్ అని అడుగుతుంది చూసారా. ఇక్కడ షేర్ ఆన్ యువర్ గ్రూపా లేకపోతే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ యొక్క టైమ్ లైన్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నేను నా పేజీలో అశోక్ ఫర్ యూ అని నాకు ఒక పేజ్ ఉంది ఫ్రెండ్స్, ఆ పేజీలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి నేను అక్కడ షేర్ ఆన్ యువర్ పేజ్ యూ మేనేజ్ అని దాని మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పోస్ట్ టు ఫేస్బుక్ అని చెప్పేసి మనకి ఆప్షన్ బ్లూ కలర్ లో ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ మనం దీన్ని పోస్ట్ టు ఫేస్బుక్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అది ఇదిగోండి నాది అశోక్ ఫర్ యూ అనే పేజ్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ అశోక్ ఫర్ యూ అని వచ్చేసి చూసారా. ఇక్కడ పోస్ట్ టు ఫేస్బుక్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ పోస్ట్ ఇప్పుడు మనం ఏదైతే యూట్యూబ్ వీడియో ఉందో ఆ పోస్ట్ అనేది మీకు ఫేస్బుక్ లో పేస్ట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇట్లా టిక్ సింబల్ అనేది కనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి మరిన్ని కొత్త వీడియోలు మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.